విశాఖ డ్రగ్ రాకెట్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సంధ్య ఆక్వా ఎండి పూర్ణచంద్రరావు గారికి పురంధరేశ్వరి గారికి బంధుత్వం ఉందని వారిపై ఆరోపణలు గుప్పించారు జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లోనే పనిచేస్తున్నటువంటి మంత్రి మేరుగు నాగార్జున ఈరోజు సంధ్య ఆక్వా ఎండి పూర్ణచంద్రరావు గారిని కలవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అసలు మేరుగు నాగార్జున గారు పూర్ణచంద్రరావు గారిని ఎందుకు కలిశారు, వారిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ ఉంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్కారం అండి. మేడం, సంధ్య ఆక్వా ఎండి పూర్ణచంద్రరావు గారికి అలాగే పురంధరేశ్వరి గారికి బంధుత్వం ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి క్యాబినెట్లో పనిచేస్తున్నటువంటి ఒక మంత్రి మేరుగు నాగార్జున ఈరోజు సంధ్య ఆక్వా ఎండి పూర్ణచంద్రరావు గారితో కలిశారు, భేటీ అయ్యారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విమర్శలు చెయ్యక ఒక 2 గంటల ముందే మేరుగు నాగార్జున గారు పూర్ణచంద్రరావు గారిని కలవడం మనం ఎలా చూడాలి, అసలు ఏం జరుగుతోంది, వారిద్దరి మధ్య ఉన్న బంధుత్వం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఈ రోజున ఈ విశాఖ డ్రగ్ రాకెట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎందుకంటే అంత ఎన్నికల హడావిడిలో ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి పని బ్యాక్ ఎండ్లో అవి చేసుకుంటే వెళ్ళిపోతాయి. దిస్ ఈజ్ వెరీ సీరియస్ కేస్. మొత్తం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇన్ని 25 కేజీలు చాలా కాస్ట్లీ వేల కోట్లు ఉందని విన్నాము. సో ఇటువంటి ఇంత కాస్ట్లీ అయిన ప్యాకెట్స్ అక్కడ కూడా బ్రెజిల్ నుంచి రావడము, వచ్చిన తర్వాత కేంద్ర సంస్థలు వాళ్ళ పనిని వాళ్ళు చెయ్యనివ్వకుండా రాష్ట్ర పోలీసులు అడ్డుపడటం, ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారికి మెడకి చుట్టుకునే సమస్యగా మారబోతోంది. సో డెఫినెట్గా దిస్ ఈజ్ వెరీ బిగ్ ఇష్యూ. Drug issue is not at all small issue. This is very big issue and very serious issue. No doubt on that. So ఇలా అత్యంత విశాఖ అనేది ఒక మంచి అందమైన నగరము, అన్ని రకాల ప్రాంతాల ప్రజలు ఉంటారు. ప్రశాంతమైన వాతావరణం ఉన్నటువంటి విశాఖ నగరాన్ని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖని భ్రష్టు పట్టించారు రకరకాలుగా. మెయిన్ ఇప్పుడు డ్రగ్ వెలుగులోకి వచ్చింది. భూ కబ్జాలు విపరీతంగా జరుగుతున్నాయి ఒక వైఎస్ఆర్సీపీ పెద్ద తలకాయ నాయకత్వంలో. డెఫినెట్గా అక్కడ జరుగుతున్నాయి. అక్కడ ప్రజలతో నేను కాంటాక్ట్లో ఉన్నాను. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే నేను మాట్లాడుతున్నాను ఈ విషయం. సో ఇటువంటి విశాఖ నగరంలో ఈ సంధ్య ఆక్వా ఎండి పూర్ణచంద్రరావు గారు ఎవరైతే ఉన్నారో, ఎప్పుడైతే రాష్ట్ర పోలీసులు ఆ సంధ్య ఆక్వా కంపెనీకి సపోర్టివ్గా ఎప్పుడైతే ఈ కేంద్ర సంస్థలను అడ్డుకుంటున్నారో అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద డౌట్ వచ్చేసింది. అసలు దర్యాప్తు సంస్థలను అడ్డుకోవడానికి అసలు వీళ్ళకి అంతే కదా, డెఫినెట్గా అక్కడ డౌట్ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఉంది అని చెప్పేసి ఇందులో డౌట్ వచ్చేస్తుంది. ఈ డౌట్ వచ్చిన నేపథ్యంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ మీరు మొట్టమొదటి నుంచి చూస్తే కనుక ఒక పెద్ద సమస్య ఆయన అంటే ఆయన ప్రభుత్వం కానీ ఆయన కానీ ఇన్వాల్వ్ అయినటువంటి కేసుల్లో పొలిటికల్ డైవర్షన్ అని చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ ఎగ్జాంపుల్ యూ టేక్ వివేకానంద రెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద తోసేశారు గవర్నమెంట్ మీద. ఇప్పుడు ఏమైంది, నిజాలు బయటకు వచ్చినాయా లేదా? ఆయన సొంత కూతురే అన్నల మీద ఆరోపణలు చేస్తున్నారా లేదా? ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చంపారు, మొత్తం కడప పులివెందల్లో ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎస్పెషల్లీ ఆ ఏరియాలో ఆ గ్రామంలో ఉన్న పులివెంద ప్రజలందరికీ చిన్న పిల్లని అడిగినా కూడా తెలుసు హంతకుడు ఎవరు అని. ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది తెలుగుదేశం ప్రభుత్వం చేసిన హత్య, తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అదే ప్రాసెస్లో అంటే యాటిట్యూడ్ గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నా. ఈ రోజున ఇది పెద్ద మెడకి చుట్టుకునే సమస్య కాబట్టి ఇట్ ఈస్ మోర్ బిగ్గర్ దాన్ ఎనీ కేస్, డ్రగ్ కేస్. ఈ సందర్భంలో బీజేపీ చీఫ్
మేడం పురంధరేశ్వరి గారికి రిలేషన్ ఉంటే, అంటే ఇప్పుడు రిలేషన్స్ ఎవరితోటైనా ఉండొచ్చు. ఇప్పుడు మన ఇద్దరం రిలేషన్స్ అండి, మీరేదో క్రైమ్ చేశారు, పోనీ లేదంటే నేనేదో క్రైమ్ చేశాను, హౌ యూ ఆర్ రిలేటెడ్ టు దాట్, అంతే కదా. ఇప్పుడు మా బ్రదరో సిస్టరో ఏదైనా చేశారనుకోండి, నేను ఎలా ఇది లేదంటే మీకు ఎలా సంబంధం? అసలు ఆ మాట వాళ్ళిద్దరికి రిలేషన్ ఉందని మాట్లాడితే, అంటే బంధుత్వం ఉంది అని మాట్లాడితే తప్పు కదా. టోటల్లీ 2 డిఫరెంట్ ఇండివిజువాలిటీస్ వాళ్ళు. మీరు తీసుకొచ్చేసి అంటే డైవర్షన్. రాష్ట్ర ప్రజలు ఎక్కడ గవర్నమెంట్ని అనుమానిస్తారో, అది ఎలా తనకి ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదా, తనకి ఎక్కడ బ్యాడ్ ఇమేజ్ వస్తుందో ఇవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకుని ఇక్కడ బంధుత్వం ఉంది అంటే ఇక్కడ ఈ బంధుత్వంలో కలిసి చేశారని ప్రజలకు చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమన్నా ఇందులో భారతీయ జనతా పార్టీ ఈ ప్రభావం ఉందనుకుంటున్నారా? ఇంటెన్షన్ ఏంటి అనేది పక్కన పెడితే ముందు డైవర్షన్. పురంధరేశ్వరి గారికి బంధుత్వం ఉంది, దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేది. అయితే కమింగ్ టు ఆయన క్యాబినెట్లోని మంత్రిని అక్కడికి పంపించడం అంటే బేరసారాలు చేస్తున్నారా, ఏం చేస్తున్నారా అంటే కేసు పూర్వాపరాలు రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ సంధ్యా ఆక్వా అందులోకి వాళ్ళ వెహికల్లోకి ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, వీళ్ళ పాత్ర ఉందా లేదా, ఎవరిది సంధ్యా ఆక్వా వాళ్ళ కంపెనీ వాళ్ళ పాత్ర ఉందా లేదా, వాళ్ళ విత్ దేర్ నాలెడ్జ్ ఆర్ వితౌట్ దేర్ నాలెడ్జ్ అవి ఎలా వచ్చినాయి. డెఫినెట్గా మీ కారులో ఏదన్నా ఉంది అని అనుకుంటే ఆ కారు ఓనర్గా మీరు రెస్పాన్సిబిలిటీ మీరు భరించాల్సిందే, దో యు ఆర్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్. మీ ప్రమేయం లేకుండా మీ కారులో ఏదన్నా జరిగితే డెఫినెట్గా మిమ్మల్ని పట్టుకుంటారు, ఎందుకంటే కారు మీది కాబట్టి. అవును, మీరు చేశారా చెయ్యలేదా అనేది దర్యాప్తులో తెలుస్తుంది. తప్పు చేశారా లేదా అనేది, ఏ విధంగా వచ్చింది, ఎందుకు వచ్చింది, అక్కడ కస్టమ్స్ చెకింగ్ జరగలేదా, బ్రెజిల్లో నుంచి ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ వస్తున్నప్పుడు సిస్టమ్ ఏమైంది, చెకింగ్ సిస్టమ్ ఏమైంది, అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా చెకింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దర్యాప్తు సంస్థలు వెళ్ళినాయి. ఈ సందర్భంలో వీళ్ళ మంత్రిని పంపిస్తున్నారు అంటే గనక ఎందుకు పంపించాలి అసలు? మీరు మీ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి, మీ వెహికల్లో పట్టుబడినాయి, ఒక ప్రభుత్వ ప్రతినిధిగా మీ మంత్రి ఎందుకు వెళ్ళారు అక్కడికి? వెళ్ళాల్సిన అవసరం ఏంటి? యూ షుడ్ నాట్ గో. ఆరోపణలు వచ్చిన తర్వాత అంతకుముందు మీరు ఫ్రెండ్షిప్ ద్వారా వెళ్ళి కలిస్తే కలవండి, లేదన్నా ఏదన్నా రాజకీయ అవసరాలు ఉంటే కలవండి, నథింగ్ రాంగ్. కానీ మీ మీద చాలా సీరియస్గా మీ మీద ఎలిగేషన్స్ ఉన్నప్పుడు, మీ వెహికల్లో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడినప్పుడు మీ మంత్రి వెళ్ళి కలవడానికి ఎందుకు వెళ్ళారు, దేనికి వెళ్ళారు, ఎందుకు పంపించారు, వాట్ ఈస్ ద రీజన్? ఇక్కడ మళ్ళీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ జగన్మోహన్ రెడ్డి గారి మీదకే వెళ్తుంది. ఈ ఎవరైతే మినిస్టర్ ఉన్నారో డైరెక్ట్గా ఎందుకు వెళ్తారండి? అంటే ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి అసలు పూర్ణచంద్రరావు గారికి పురంధరేశ్వరి గారికి బంధుత్వం ఉందని ఆరోపణలు చేస్తూనే ఉంటే, మరొక పక్కేమో చీకటి కోణంలాగా ఆయన క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తున్నటువంటి మేరుగు నాగార్జున గారేమో మళ్ళీ పూర్ణచంద్రరావు గారితో భేటీ అవ్వడం, మాట్లాడడం, ఏంటి అసలు ఏం జరుగుతుంది? ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం అండి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం అంటే బ్యాక్ డోర్లో బిహైండ్ డోర్స్, యూనో క్లోజ్డ్ డోర్స్ వెనకాల చేసే మీటింగ్స్ వేరు, ఓపెన్ డోర్స్ దగ్గర చేసే మీటింగ్స్ వేరు. సో ఇక్కడ చేసేది బిహైండ్ క్లోజ్డ్ డోర్స్లో జరిగే మీటింగ్. దీన్ని అంటే మీరు ఏం రాయబారం పంపారు, దేనికి పంపారు? అసలు మీ మంత్రి వెళ్ళేటప్పుడు మీకు చెప్పారా, మీ పర్మిషన్ తీసుకున్నారా, ఏం మాట్లాడాలని వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? నార్మల్ సిచ్యువేషన్లో అయితే అవసరంలా, బట్ ఇటువంటి సందర్భంలో వెళ్ళినప్పుడు డెఫినెట్గా అడగాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు వెళ్ళారు అంటే మీ మీద అనుమానం వస్తుంది. లేదు మీరు వెళ్ళిన తర్వాత ఏమన్నా నేను పలానా పని కోసం వెళ్ళానని ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, పీపుల్ విల్ కమ్ టు నో. మీరు వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి కదా అని ఓపెన్గా మీరు చెప్తే ప్రజలు దే విల్ బిలీవ్ యువర్ వర్డ్. మీరు అది చేయలేదు కదా, బ్యాక్ డోర్స్లో మీరు కలిశారు కదా, క్లోజ్డ్ డోర్స్లో మీరు కలిశారు కదా, బయటకు వచ్చేసి మీరు పురంధరేశ్వరి గారికి వాళ్ళకి బంధుత్వం ఉందంటే ఇదనో హీ వాంట్స్ టు క్రియేట్ కన్ఫ్యూజన్ అమాంగ్ ద పీపుల్ అనమాట. వాళ్ళ మధ్యలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. వీళ్ళు చేసే పాలిటిక్స్ మీరు ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తే వీళ్ళవి ఏమన్నా మిస్టేక్స్ బయట తీస్తున్నారు అనుకోండి, వీళ్ళ తప్పులు కానీ, వీళ్ళ అవినీతి కానీ, వీళ్ళ క్రైమ్ కానీ, ప్రతి గవర్నమెంట్లో అవకతవకలు కానీ ఏదన్నా బయటికి తీస్తే డైవర్షన్ పాలిటిక్స్ ప్లస్ ఇది నిజంగా మీరు దొంగతనం చేస్తున్నారు అంటే 10 సార్లు ముందున్న నిజాయితీ పరుని దొంగ దొంగ దొంగ
వాళ్ళు నిజాయితీ పరుని పట్టుకుని అంటే వాళ్ళ ఛానల్స్లోనే వాళ్ళ మీడియాలోనూ పదే పదే దొంగ దొంగ అని చెప్తే ప్రజలు నమ్ముతారా? ప్రజలకి వాస్తవాలు తెలుసు కదా. దెర్ ఇస్ అ బిగ్ మైనస్ పాయింట్ అండి. ఒకటి పురంధరేశ్వరి గారికి బంధుత్వం ఉందని మాట్లాడటంలోనే మీలో ఉన్నటువంటి అభద్రతాభావం తెలియజేస్తుంది. ఒకవేళ నిజంగానే బంధుత్వం ఉన్నా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే మీ ఆలోచన విధానంలో రాజకీయ కోణం ఉందా, రాజకీయ కుట్ర ఉందా? పూర్ణచంద్రరావు గారికి ఇంకా చాలా మంది బంధువులు ఉండొచ్చు. అవును, పురంధరేశ్వరి గారిని ఎందుకు తీసుకున్నారు? రాజకీయ కోణం, రాజకీయ కుట్ర, డైవర్షన్. అంటే నాదే కాదు పాత్ర, బీజేపీ వాళ్ళది కూడా ఉందని చెప్పాలని మీరు అనుకుంటున్నారా? అంటే వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ దిస్? అది కాకుండా బ్యాక్ ఎండ్లో మీరు చేసే బేరసారాలు, మీరు మాట్లాడే విధానాలు ప్రజలు ఏంటంటే గమనిస్తున్నారు. ఈ గమనించే ప్రాసెస్లో ఏంటంటే ఆయనకి తెలియట్లా, ఆయనకి ప్రాపర్ అడ్వైజర్స్ లేరు. మీరు తెలిసి తెలియకుండా ఎలిగేషన్స్ చేస్తే అవి బ్యాక్ వచ్చి బంతి గోడకేసి కొడితే ఎలా వెనక్కి బంతి గోడకేసి కొడితే మళ్ళీ అంతే స్పీడ్లో వెనక్కి వస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు కానీ, తీసుకునే నిర్ణయాలు కానీ, ఆయన ఎస్పెషల్ ఇలాంటి వాటిల్లో తిరిగి వచ్చి ఆయనకి వెనక్కి కొడుతున్నాయి. లైవ్ ఎగ్జాంపుల్, రీసెంట్ ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి గారి కేసు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.